హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు వచ్చేసా వేరే డిష్తో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఈరోజు మనం చేసుకోబోయేది క్రీమీ వైట్ సాస్ మష్రూమ్ పాస్తా. ఈ డిష్ని ఎలా చేసుకోవాలి, ఏమేం కావాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కడిగిన మష్రూమ్స్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వీటి గురించి తర్వాత ప్రాసెస్లో ఒక్కొక్కటిగా చెప్తాను. ముందుగా పాస్తా బాయిల్ చేసుకోవడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం 200 గ్రామ్స్ పాస్తాని బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పాస్తా 80% ఉడికిందా లేదా అని చూడడానికి స్పూన్తో కానీ చేత్తో కానీ ముట్టుకొని చూడాలి. అలా 80% ఉడికిన పాస్తాని వేరే బౌల్లోకి వేసుకోవాలి. పక్కన పెట్టుకున్న పాస్తాకి కొన్ని చల్లటి వాటర్ యాడ్ చేసుకోవాలి. దానివల్ల పాస్తా మెత్తబడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక బౌల్లో 2 కప్స్ మిల్క్ బాయిల్ చేసుకోవాలి. అలా మరుగుతున్న పాలల్లో ఒక ఆనియన్, బిర్యానీ ఆకు, లవంగం ఈ విధంగా వేసుకోవడం వల్ల పాలకి ఒక ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇందాక పాస్తాని బాయిల్ చేసుకున్న అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కలు, కట్ చేసిన ఆనియన్ పెటల్స్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఇంకా మష్రూమ్స్, తర్వాత దానికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మీ స్పైస్ లెవెల్స్కి తగినట్టుగా సరిపడా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. సాస్ ప్రిపరేషన్ కోసం 2 క్యూబ్స్ బటర్ వేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. బాయిల్ చేసుకున్న ఫ్లేవర్ మిల్క్ని కొంచెం కొంచెంగా పోస్తూ లంప్స్ రాకుండా కలుపుతూ ఉండాలి. ఈ థిక్నెస్ ఫామ్ అయ్యాక కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో ఇంకా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి. ఇంకా చివరిగా బాయిల్ చేసుకున్న పాస్తాని సాస్లో యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేశాక మీ టేస్ట్కి తగ్గట్టు చీజ్ యాడ్ చేసుకోండి.
ఇంకా మన క్రీమీ వైట్ సాస్ మష్రూమ్ పాస్తా రెడీ అయిపోయింది. మీకు కావాల్సిన రెసిపీని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.